నాకీ ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైంది ఏదని ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్పే రెండు అక్షరాల పేరు అమ్మా. అది నువ్వేనమ్మా. ఇంక నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నాకంటే కూడా నాకు నువ్వే ఎక్కువ. అందుకేరా నేను నీ గురించి ఆలోచించేది. సంతకం పెట్టు. అనయ్య, నువ్వు సంతకం పెట్టడం లేదన్నయ్య. వదిన్ని వదిలేసుకుంటున్నావు. అది గుర్తుపెట్టుకో అన్నయ్య. ఈ విడాకులంటే అవేం గుమ్మానికి కట్టుకునే మావిడాకులు కాదు. అవసరమైనప్పుడు తెంపుకోవడానికి, కావాలంటే మళ్ళీ కట్టుకోవడానికి. ఒక్కసారి విడాకులు తీసుకున్నావంటే వదినని దూరం చేసుకున్నట్టే. గుర్తుపెట్టుకో అన్నయ్య. ఎవరి మాటలు వినొద్దు. నువ్వు సంతకం పెట్టు. ఇది నీ జీవితంరా. ఒక్కసారి ఆలోచించుకో. ఆనంది మంచి అమ్మాయి. తను నిరూపించుకోలేకపోవచ్చు, కానీ నిరూపించుకునే ప్రయత్నమైతే చేసింది కదా. అవి నిరూపించుకునే ప్రయత్నాలు కావు, మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు. అది సంతకం పెట్టు. అనయ్య, ఇంకొక్కసారి ఆలోచించు. దయచేసి మీరెవ్వరూ మాట్లాడొద్దు. మీ జీవితాల గురించి మీరు ఆలోచించుకోండి. వాడి జీవితం గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు సంతకం పెట్టు నాన్నా. థ్యాంక్స్ రా. ఒక్క సంతకంతో నీ జీవితాన్ని నువ్వే మార్చుకున్నావు. వీటిని ఆనంది దగ్గరికి నేను పంపిస్తాను. త్వరలోనే నీకు విడాకులొస్తాయి. నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆనంది, ఇంక నీ జీవితం అయిపోయినట్టేనే. నీకు నేను శుభాకాంక్షలు చెప్పాల్సిందే, కాని దానికింకా కొంచెం టైం ఉంది. చూద్దమ్మా, ఆఫీస్లో జరిగిందంతా నాకు తెలుసు కుట్టి. చూద్దమ్మా, ఏడవకు. నువ్వు ప్రూవ్ చేసుకోలేనంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు కుట్టి. లేదు జ్యోతమ్మా, నమ్మకం మాటల్లో ఉంటే సరిపోదు, ఆధారాల్లో కూడా ఉండాలి. మనం లాయర్లం జ్యోతమ్మా. కోర్టుకి పోయినప్పుడు ఖైదీ నేనే తప్పు చెయ్యలేదంటాడు. మనం నమ్ముతామా? సాక్ష్యం ఏది అంటాం కదా, ఆధారం ఏది అంటాం కదా. జడ్జి గారు అడుగుతారు కదా. పొట్టి మాటలు సరిపోవు కదా జ్యోతమ్మా. నీ మనస్సాక్షిని నమ్మించుకోనీకి మాటలు సరిపోతాయేమో గాని ఈ లోకాన్ని, సమాజాన్ని నమ్మించడానికి మాత్రం ఆధారాలు కావాలి జ్యోతమ్మా. నిజాయితీని బతికించనీకి కూడా ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకపోతే నిజాయితీ కూడా చచ్చిన శవంతో సమానం. మేడం, సునందా మేడం గారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు మేడం. నాకా? అవును మేడం. తీసుకోండి. ఉంటానండి. ఏందిది? ఆడ ఆఫీస్లో గంత గొడవ జరిగినాక కూడా అత్తయ్య గారు నాకు కవర్ పంపించడం ఏంది? ఏముంది దీంట్లో? దీంట్లో ఏవో కాగితాలున్నాయి జ్యోతమ్మా. ఏమైంది కుట్టి? ఏంట కాగితాలు? ఏంటిది కుట్టి? డివోర్స్ పేపర్స్ పంపించారేంటి? పైగా దీంట్లో ఆదిత్య సంతకాలు కూడా ఉన్నాయి. లేదు కుట్టి, ఇదంతా ఫేక్. లేదు జ్యోతమ్మా, నేను నిరూపించుకోకపోతే విడాకులు ఇవ్వాలనని ఆదిత్య గారికి వాళ్ళ అమ్మగారు చెప్పిర్రంట. లేదు కుట్టి, ఇదంతా అబద్ధం. నేను నమ్మను. ఎందుకంటే ఆదిత్య సంతకం పెట్టుండడు. ఇదేదో డ్రామా జరుగుతుంది. దీన్ని మనం నమ్మకూడదు. నాకు అట్లనే ఉంది. ఆదిత్య గారు అంత ఈజీగా సంతకం పెట్టరు. కానీ ఎట్లా పెట్టిరో సమజ్ కావట్లేదు. కానీ దాంట్లో ఉన్నది ఆదిత్య గారి సంతకమే. లేదు కుట్టి, దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకేదో ఉంది జ్యోతమ్మా. చూడు, ఒకసారి కనెక్ట్ చేసి చూడు.
ఇదేంటి కుట్టి? ఆదిత్యని సంతకం పెట్టేశాడేంటి? అవును జ్యోతమ్మ, నేను ఓడిపోయినందుకు ఆదిత్య గారు సంతకం పెట్టిర్రు, కానీ బలవంతంగా పెట్టిచ్చిర్రేమో. జ్యోతమ్మ, మా అత్తయ్య గారు వాయిస్ మెసేజ్ పంపించిర్రు. ఓపెన్ చేసి ప్లే చేయి. ఈ పాటికే నువ్వు డివోర్స్ పేపర్స్ చూసుంటావు. దాంట్లో నా కొడుకే సంతకం పెట్టడం నువ్వు చూసే ఉంటావు. ఇదేదో బలవంతం వల్ల ఏదో జరిగిందని నువ్వు అనుకోవచ్చు, కానీ నా కొడుకేం చిన్నపిల్లాడు కాదు. వాడు అన్నీ తెలిసే వాడు నువ్వు వద్దనుకునే సంతకం పెట్టాడు. ఇంకా నువ్వు వాడు కావాలనుకోవడం, వెంటపట్టం, ఆవేశపట్టం ఇలాంటివి అన్నీ మానేస్తే మంచిది. నువ్వు ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి త్వరగా పంపించు. వీలైనంత త్వరగా మీకు విడాకులు ఇప్పిస్తాను. ఇదేంటి కుట్టి? నీకు సాయంగా నిలబడతానన్న మనిషి సంతకం పెట్టడమేంటి? నిన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డమేంటి? నాకేం అర్థం కావడం లేదు. నిర్ణయాలు ఇంత ఫాస్ట్గా ఎలా తీసుకుంటారు? అవతల మనిషిది కూడా జీవితమే కదా. కొన్ని నిర్ణయాలకి కొన్ని సరిహద్దులు ఉంటాయి జ్యోతమ్మ. నేను గనక నిరూపించుకోలేకపోతే విడాకులు ఇవ్వాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని మా అత్తయ్య గారు ఆదిత్య గారికి ఒక కండిషన్ పెట్టిర్రట కదా. ఆదిత్య గారు ఆల్రెడీ నాతో చెప్పిర్రు. గందుకే నాకు సాయం చేయనికి కూడా ఆయన చూసిర్రు. కాని ఆ దేవుడు నాకు అవకాశం లేకుండా చేసిండు. ఇప్పుడు నాకు సంతకం పెట్టడం తప్ప వేరే దారేముంది? కుట్టి, నువ్వు అలా అనుకుని కంగారు పడిపోయి సంతకం పెట్టొద్దు. నేను మీ సూర్యబాబుతో మాట్లాడతాను. మేమేదో ఒక ప్రయత్నం చేస్తాము. అట్లనే జ్యోతమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఇంకేం ధైర్యంగా ఉండాలి జ్యోతమ్మా? ఆదిత్య గారంటే కేవలం నా మెళ్ళో వేలాడే ఈ 3 ముళ్ళ మంగళసూత్రం కాదు, నా నిండు 100 జీవితం. ఇప్పుడు గదే దూరం అయిపోతుంది. అంతా వివరంగా చెప్పిండు. ఎక్కడైనా చెప్తా అన్నాడు. ఇంటికాడ కూడా లేడు ఆదిత్య గారు. వాళ్ళెవ్వరూ లేరు. తాళం వేసుకుని ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయిర్రట. ఆనంది డివోర్స్ పేపర్స్ చూసుంటుందా? చూస్తే తనేమనుకుంటుంది? సంతకం పెడుతుందా? ఎట్లా సంతకం పెట్టాలి? సంతకం అంటే 3 అక్షరాలు పేరు కాదు కదా, నా జీవితం. నిరూపించుకోలేని మనిషికి సంతకం పెట్టడం తప్ప వేరే దారుండదు కదా. నేను నిరూపించుకోలేకపోయానే కాని తప్పైతే చెయ్యలే. నోటి మాటని ఈ లోకం నమ్మదానంది. మీరు నమ్మొచ్చు కదా ఆదిత్య గారు. ఎలా నమ్మాలి? నీ గురించి మా అమ్మతో నేను పోరాడిన ప్రతిసారి నువ్వే నన్ను ఓడిస్తున్నావు. అది నా కర్మ. నాకు మాట్లాడే అవకాశం దొరకట్లేదు. సంతకం పెట్టే ముందు ఆలోచించాల్సింది ఆదిత్య గారు. ఎన్ని ఆలోచించినా వేరే దారి లేక, తప్పు చేసి నిన్ను క్షమించలేక, నా కన్న తల్లిని బాధ పెట్టలేక సంతకం పెట్టాను. నాకున్న అవకాశాన్ని దూరం చేసిర్రు కదా. అది నీ తప్పే ఆనంది. అందుకే కదా బాధపడుతున్నాను. శివయ్య, ఇట్లా రాసినవయ్యా నా రాత. నమ్ముకున్నోళ్ళు దూరమైతారు, ఇష్టమైనోళ్ళు దూరమైతారు, కావలసిన వాళ్ళు దూరంగా ఉన్నారు, కన్నవాళ్ళు దూరంగా ఉన్నారు, చివరికి కట్టుకున్నవాడు కూడా దూరం అయిపోతున్నాడు. చూస్తుంటే ఏదో ఒక రోజు నన్ను వీళ్ళందరికీ పూర్తిగా దూరం చేసేటట్టే ఉన్నావు. నేనిప్పుడేం చేయాలనో నాకు సమ్మజైతలే శివయ్య. సంతకం పెట్టొద్దు, నేను పోయి మాట్లాడతా అని జ్యోతమ్మ చెప్పింది. చూద్దాం, జ్యోతమ్మ మాట్లాడితే సూర్యబాబు ఏమంటాడో, మా అత్తయ్య గారు ఏమంటారో.
ఆనంది డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిందో లేదో ఈ మతిలేని పెద్దమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? పద్మమ్మ కాని కళ్ళు తెరవలేదు కదా? పద్మమ్మ స్పృహలోకొచ్చిందా? అది స్పృహలోకొస్తే నేనుండను కదే. మరెందుకు ఫోన్ చేశావు? విడాకుల మ్యాటర్ ఏమైందో తెలుసుకోడానికి. ఇంకా అప్డేట్ ఏం లేదు. దానికి డివోర్స్ పేపర్స్ పంపించారా? డ్రైవర్తో పంపించారు. అది చూసిందో లేదో. అది పెద్ద ముదురు. ఏమీ చెప్పకుండానే అన్నీ కనిపెట్టాలనుకునే దానికి పేపర్స్ ఇచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చిన తర్వాత కూడా అది చూడలేదు అనుకోవటం మన తెలివితక్కువతనం. చూస్తే సంతకం పెట్టాలి కదా. పెట్టిందో లేదో తెలీదు. ఆదిత్య సంతకం పెట్టేసిన తర్వాత కుట్టి పెట్టకుండా ఉండటానికి కారణాలేవుంటాయి? కారణాలేముంటాయో తర్వాత. అసలు ఆనంది సంతకం పెడుతుందా లేదా అనేదే అసలు సమస్య. దాని బొంద. పెట్టకుండా ఏం చేస్తుంది? ఏమో, ఆనంది తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రూఫ్స్ దాని దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయో ఏమో. ఉంటే ఈ పాటికి చూపించేసేదిగా. రేపు ఆ ప్రూఫ్స్ పట్టుకుని ఆఫీస్కొస్తుందేమో. కుట్టి నీలాగా నాలాగా మేనమేషాలు లెక్కపెట్టుకుంటూ ఉండే రకం కాదు జీవన. విడాకుల కాగితాలు చూడగానే దాని కాళ్ల కింద భూమి అదిరిపడుతుంది. దాని మెదడు పాదరసంలో పరిగెడుతుంది. ఎలా దీన్నుంచి బయటపడాలా అని ఆలోచిస్తుంది. పైగా అది లాయర్. తప్పించుకునే సెక్షన్లన్నీ దానికి తెలుసు. ఈ పాటికి అది అన్నీ ఆలోచించుకునే ఉంటుంది. అంటే సంతకం పెట్టిందంటావా? పెట్టదు. పెట్టకపోతే మా అత్తగారు ఊరుకోరు. పెడితే దాని కాపురం నాశనమైపోతుందని దానికి తెలుసు కదా. తెలిసే దాని నెత్తిమీద అదే రాయేసుకుంటుందా? వేరే దారి ఉంది. అది మనకి తెలీదు. ఆ కుట్టికే తెలియాలి. అది సంతకం పెట్టకపోతే మా అత్తగారు ఊరుకోరు. ఎంతకీ ఈ విషయం సూర్యకి, జ్యోతికి, సింహాద్రికి తెలీదనుకుంటున్నావా? తెలిస్తే ఏం చేస్తారు? అడ్డుపడతారు. ఆదిత్యనే వదిలేసుకున్నప్పుడు ఎలా అడ్డుపడతారు? ఎవరినడుగుతారు? అది నాకు తెలీదే, కాని అడ్డుపడతారనుకుంటున్నాను. చూద్దాం. ఈ రాత్రి తెల్లవారితే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. కాని కుట్టి సంతకం పెడితే? అది సంతకం పెట్టిందంటే నెక్స్ట్ మనం చేయాల్సింది పద్మమ్మని చంపడమే. దానికి దెబ్బ మీద దెబ్బ. మానసికంగా కృంగిపోయి పిచ్చిదైపోవాలి. అప్పుడది జీవనైతే ఏంటి, కుట్టి అయితే ఏంటి, అది ఎవ్వరైనా సరే నేను వదిలిపెట్టను. మరి విడాకులు? ఆ దేవుడు అడ్డుపడినా ఈ విడాకులు ఆగవు పెద్దమ్మా. ఆనంది ఆదిత్య విడిపోవటం ఖాయం. ఇదే ఆనంది తలరాత. ఈ రాతని ఎవ్వరూ మార్చలేరు. అత్తయ్యగారు, ఆనంది సంతకం పెట్టిందో లేదో ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు జీవనా. మనం ఆలోచించుకునే అవకాశమిస్తే ఆనంది ఏదైనా చేయగలదు. అలాగని ఆఫీసులో అందరి ముందు అడగలేం కదా. అందుకే మనమే డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్దాం. ఈ ఆలోచన బాగానే ఉంది. పద వెళ్దాం. నమస్తే సునంద్ గారు. మా అమ్మ నాన్న వచ్చారేంటత్తయ్య గారు? విషయం తెలుసుంటుంది. రండి జ్యోతి గారు. ఏంటి, మీ అమ్మాయిని చూడాలనిపించిందా? సడన్ గా వచ్చారు? అవునండి, మా అమ్మాయి కోసమే వచ్చాం. ముందు కూర్చోండి. పర్లేదండి. శశికాంత్ గారు ఆఫీస్కి వెళ్ళారా? లేదు బావుగారు, ఇంకా వెళ్ళలేదు, రెడీ అవుతున్నాను. మేమొచ్చింది మీకోసమేనండి. మీరొచ్చింది మీ అమ్మాయి కోసమన్నారు? మేమొచ్చింది మా అమ్మాయి కోసమే, కానీ జీవన కోసం కాదు. నేను కూతుర్ని కాదని తెలిసిపోయిందా ఏంటి? కూతురు కోసం అంటారు, జీవన కాదంటారు. నాకేం అర్థం కావట్లేదండి. మేమొచ్చింది మా పెద్ద కూతురు ఆనంది కోసం. డివోర్స్ పేపర్స్ పంపించారంట కదా? సంతకాలు పెట్టి మీతో పంపించిందా? కుట్టి సంతకాలు పెట్టలేదండి, నేనే పెట్టొద్దని చెప్పాను. ఏంటి సునంద్ గారిది? కుట్టీకి ఆదిత్యకు విడాకులిప్పించడం ఏంటండి? ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేదో కోపంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. దయచేసి మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఆనంది ఏం చేసిందో మీకు తెలీదా? సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు సునంద గారు, కాని విడిపోవడం పరిష్కారం కాదు కదా. నష్టం జరిగింది మాకు, మీక్ కాదు. అలా అయితే మీరు శిక్షించాల్సింది కుట్టిని కాదు, శశికాంత్ గారు. చైత్రని శ్రీతన్ ప్రేమించిన విషయంలో కుట్టి ప్రమేయం లేదు. పూర్ణిమ గారి గురించి బయట ప్రపంచానికి తెలియకూడదనుకున్నారు, కాని తెలిసింది. ఇది ఏదో ఒక రోజు బయటపడే విషయమని శశికాంత్ గారికి తెలీదా? తప్పు చేయడం తప్పు కాదు గాని అది బయటపడ్డం తప్పంటారా? సూర్యగారు, సారీ సునంద్ గారు, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. మా బాధని మీకు అర్థమయ్యేలాగా చెప్పడమే నా ఉద్దేశం. జీవన్లాగే కుట్టి కూడా మా కూతురే.
తను మా కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంది. తనంటే మీకంత ఇష్టమైతే మీ ఇంట్లోనే ఉంచుకోండి. ఇది కుట్టి అత్తారిల్లు. ఇక మీదట ఇది ఆనంది అత్తారిల్లు కాదు. తనకి మాకు ఏ సంబంధం లేదు. త్వరలోనే నా కొడుక్కి వేరే పెళ్లి చేయబోతున్నాను. సునంద్ గారు, మా కుట్టికి అన్యాయం చేయొద్దండి. నా కొడుక్కి నేను అన్యాయం చేసుకోలేను. తను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం ఇచ్చినా ఆనంది నిరూపించుకోలేదు. మా కోసమైనా ఇంకొంచెం టైం ఇవ్వండి. నేనిప్పుడింకా ఎవరి గురించి ఆలోచించను. మేమిప్పటి వరకు మీ వియ్యంకులుగానే కుట్టి తరపున మాట్లాడాం. అదే లాయర్లుగా మాట్లాడితే లీగల్గా యాక్షన్ తీసుకోగలం. ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? రిక్వెస్ట్ చేస్తున్నాము. జీవన అమ్మా నాన్నలుగా మీరు నాకు సలహాలివ్వచ్చు, అంతవరకే. కాని ఏ నిర్ణయం తీసుకోవాలన్నది నా వ్యక్తిగతం. నేను ఆల్రెడీ ఓ డెసిషన్ తీసుకున్నాను. దాంట్లో ఏ మార్పు లేదు. ఆనందితో విడాకులిప్పించి నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను. ఇదే మీ డిసిషన్ అయితే కుట్టీకి సపోర్టుగా మేముంటాం. పొద్దుగల్లే యాడికి పోయిర్రు? మీ అత్తగారింటికి. ఎందుకు జ్యోతమ్మా? నీకు ఆదిత్యకి విడాకులిప్పించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడానికి. ఏమైంది జీవన? నువ్వేంటి లగేజ్తో వచ్చావు? మీరు చేసిన పనికి మా అత్తయ్య గారు నాకిచ్చిన బహుమతిది. మేమేం చేశాం జీవనా? మేము కుట్టికి సపోర్ట్ గా నిలబడతాం, లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం, కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు కదా. అందుకే మా అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి బయటికి ఎంటేశారు.